ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని 1336వ సంవత్సరంలో హరిహరరాయ బుక్కరాయలు అనేవారు స్థాపించారు. విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పరిపాలించాయి: సంగమ, సాలువ, తులువ, అరవటి. సంగమ, అరవటి రాజవంశాలు ఆంధ్ర ప్రాంతం వారని, సాలువ, తులువ రాజవంశం వాళ్ళు కర్ణాటక ప్రాంతం వారని అంటారు. ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశం సంగమ వంశం, తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం సాలువ వంశం. విజయనగర సామ్రాజ్యం మొత్తం మీద గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతని పరిపాలనా కాలం 1509 నుంచి 1529. విజయనగర సామ్రాజ్యాలు ఎక్కువ కాలం పరిపాలించింది రెండవ హరిహరరాయల. విజయనగర సామ్రాజ్య చివరి రాజు 3వ శ్రీరంగరాయల. వీరి రాజ చిహ్నం వరాహం. వీరి యొక్క అధికార మతం హిందూ మతం. పోరుమామిళ్ళ శాసనం అనేది అనంత సాగర్ జలాశయం నిర్మాణం గురించి తెలుపుతుంది. తొలి తెలుగు జంట కవులని ఎవరిని అంటారు? నంది మల్లయ్య, గంట సింగన్న. వీరు వరాహ పురాణం అనే గ్రంథాన్ని రాశారు. అముక్తములిద గ్రంథంలో వర్ణించబడిన నగరం విల్లిపుత్తూరు. విజయనగర స్థాపకులైన హరిహర సోదరుల తెగ కురుబ. విజయనగర సామ్రాజ్యంలో హొయసల రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించి కలిపినది ఎవరు? మొదటి హరిహరరాయల. ఇతను హొయసాలుల రాజు 4వ బల్లాలుడిని ఓడించి విజయనగర సామ్రాజ్యంలో కలిపి విజయనగర సామ్రాజ్య విస్తరణకు దోహదపడినాడు. భారతదేశంలో ఫిరంగి దళాన్ని ఉపయోగించిన యుద్ధం ముద్గల్ యుద్ధం. ఈ యుద్ధంలో బహుమని సుల్తాన్లు మొదటిసారిగా ఫిరంగిల్ని ఉపయోగిస్తారు. సింహళ దేశంపై దాడి చేసిన విజయనగర రాజు 2వ హరిహరరాయల. ముస్లింలను విజయనగర సామ్రాజ్యంలో తీసుకున్న రాజు మొదటి దేవరాయల. తుంగభద్ర నదికి ఆనకట్టలు కట్టించినది కూడా మొదటి దేవరాయలే. విజయనగర సామ్రాజ్యంలో ముస్లింలను ఎక్కువగా తీసుకున్నది 2వ దేవరాయల. విజయనగర సామ్రాజ్యంలో మొదటి దురాక్రమణదారుడిగా సాలువ నరసింహరాయలను అంటారు. ఇమ్మడి నరసింహరాయ కాలంలో భారతదేశంలోకి వాస్కో డి గామా కాలికట్ ఓడరేవు ద్వారా ప్రవేశిస్తాడు. వీర నరసింహరాయలను విజయనగర సామ్రాజ్యంలో 2వ దురాక్రమణదారుడిగా పేర్కొంటారు. ఇతడు కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధికి దోహదం చేసినాడు. ఇతడు విజయనగర సామ్రాజ్యంలో మొదటిసారిగా వివాహ పన్నును రద్దు చేశాడు. పూర్తిగా రద్దు చేసినది శ్రీకృష్ణదేవరాయల. శ్రీకృష్ణదేవరాయల గురించి ఇతను తులువ వంశానికి చెందిన వ్యక్తి. పరిపాలనా కాలం 1509 నుంచి 1529. ఇతని గ్రంథం అముక్తమూల్యద తెలుగులో రచించబడింది. ఇతని ఆస్థాన కవులను అష్టదిగ్గజాలు అంటారు. శ్రీకృష్ణదేవరాయల భౌతిక స్వరూపం గురించి వివరించింది డొమింగో ఫోస్, పోర్చుగీస్ యాత్రికుడు. ఇతను రాజ్యానికి వచ్చిన విధానం గురించి తెలిపినది నున్యూజ్. ఇతను కూడా పోర్చుగీస్ యాత్రికుడు. శ్రీకృష్ణదేవరాయలు ఉమ్మత్తూరుపై దండయాత్ర చేయగానే కావేరీ నదిలోకి దూకి మరణించినది గంగరాజు. ఇతని యొక్క పట్టాభిషేకం గురించి తెలియజేయ శాసనం హంపి శాసనం. ఇతని మరణం గురించి తెలియజేయ శాసనం కొండపల్లి శాసనం. దక్కన గుంటనక్కని ఆల్బరీదని అంటారు. విజయనగర సామ్రాజ్య గుంటనక్కని అలియా రామరాయలను అంటారు. విజయనగర సామ్రాజ్యం అంతం అవడానికి కారణమైన యుద్ధం తల్లికోట యుద్ధం. ఇది 1565 జనవరి 26వ తారీఖున జరిగింది. దీనికి రాక్షస తంగడి యుద్ధం, బాగాపరి యుద్ధం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ యుద్ధంలో బహుమని సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యం వారిని ఓడించారు. ఈ యుద్ధంలో పాల్గొన్న రాజవంశాలు గోల్కొండ, అహ్మద్నగర్, బేదర్, బీజాపూర్. పాలు పంచుకొని వారు బేరర్. విజయనగర సామ్రాజ్యంలో గ్రామం పై అధికారులను అయ్యంగాండ్రులు అంటారు. వీళ్ళు 12 మంది. అమర గ్రామం అనగా సైన్య నిర్వహణకు ఈ గ్రామాల పన్ను నుంచి వచ్చిన పన్నును ఉపయోగిస్తారు. బ్రహ్మదయ గ్రామాలు. ఇవి పండితులకు, పురోహితులకు ఇవ్వబడిన గ్రామాలు. వీటిపై పన్ను విధించబడదు. ఉబ్బిలి గ్రామం ప్రభుత్వ ఉద్యోగులు, కవులు, కళాకారులకు కేటాయించబడిన గ్రామాలు. బండారవాడ గ్రామాలు. ఈ గ్రామాల్లో వచ్చిన పన్నుల ద్వారా రాజ్య నిర్వహణ ఉపయోగిస్తారు. రాజు ఆధీనంలో ఉన్న గ్రామాలు ఇవి. విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. వీరికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. భూమి శిస్తు అనేది 1/6 వంతు ఉండేది. ఘనాచారి పన్ను అంటే వైశ్యులపై విధించే పన్ను. గుణాచారి పన్ను ఇది బిచ్చగాళ్ళపై విధించే పన్ను. రాజ్యంలో వివాహ పన్నును పూర్తిగా రద్దు చేసింది
శ్రీకృష్ణదేవరాయ. విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన వాడరేవు కాలికట్టు. వీరి యొక్క ప్రధాన ఎగుమతి కలంకారీ వస్త్రాలు, ప్రధాన దిగుమతి గుర్రాలు. వీధులలో వజ్ర వైడ్యూరాలను రాసులుగా పోసి విక్రయించేవారని పేర్కొన్నది అబ్దుల్ రజాక్. నకిలీ వజ్రాలు కూడా తయారు అయ్యేవని పేర్కొన్నది బర్బోసా. బంగారు నాణం గద్వాన వరాహం అనేవారు. వెండి నాణం తార్, రాగి నాణం జిటాల్. నాణేలపై గల లిపి దేవనాగర లిపి. నేర నిరూపణకు దివ్య పరీక్షలు ఉండేవని పేర్కొన్నది నికోలో కాంటి. సతీ సహనం గురించి వివరించినది విన్స్టోన్ పియాటో బర్రడాన్. బానిస వ్యవస్థ గురించి కూడా విజయనగర సామ్రాజ్యంలో ఉందని పేర్కొన్నది బేననాగ. వీరి యొక్క ముఖ్య పండుగలు దసరా, హోలీ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలనే వాక్యం త్యాగరాజు చెప్పాడు.